దేవుడు మనకిచ్చిన ఈ సమయం చాలా ప్రాముఖ్యమైంది కనుక ఈరోజు గతించినటువంటి కాలమంతా కూడా దేవుడు మనకు తోడై ఉండి మనల్ని బలపరిచి దీవించిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా, మొట్టమొదటిగా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, అలాగే వందనాలు తెలియజేస్తున్నాను. మరి గతించిన సంవత్సరం అంతా ఎన్నో సందర్భాల్లో ఎన్నో సమయాల్లో ఆరోగ్య విషయం కావచ్చు, ఆర్థిక విషయం కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అది ఏదైనా సరే మన ముందు వచ్చి నిలబడిన ప్రతి సమస్యకు దేవుడు మనకు జయనిచ్చి నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. మరి గతించిన సంవత్సరములో కొన్ని నెలల క్రితం ఎంతోమందిని మనం చూసి కలుసుకొని వారితో మాట్లాడి ఉంటాం. కానీ నూతన సంవత్సరంలో అలాంటి వాళ్ళు కనబడకపోవచ్చు. పిల్లరా జాగ్రత్తగా గమనించండి. అయితే మన పట్ల దేవుని యొక్క ప్రేమ ఉంది కనుక, ఆయన కృప మన పట్ల ఉంది కనుకనే మనల్ని ప్రతి సమస్య నుండి విడిపించి ఈ రీతిగా మనలను నిలబెట్టి బలపరిచాడు. ఒకసారి స్తోత్రం చెబుదాం దేవునికి. హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. మనం చదివినటువంటి భాగంలో చూస్తే ఇక్కడ 17వ వచనం అండి. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే 2వ కొరింథీ పత్రిక మరి 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తమయం. ఈ మాటలు మనం కొంచెం జాగ్రత్తగా విన్నాం పిల్లరా. మరి బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ చూడండి, అలాగే వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా నా వైపు చూసి ఆ మాటలు మనం జాగ్రత్తగా విని ఈ నూతన సంవత్సరంలో మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా దేవుడు ఓ ప్రణాళిక చేశాడు. స్తోత్రం చెప్దాం దేవునికి. ఇక్కడ ఏమంటాడంటే, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, ఈ మాటను మనం అండర్లైన్ చేసుకుందాం. ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ గతించిన సంవత్సరం అంతా మనము ఎవరి యందు ఉన్నాం ఆలోచించాలి. ఎవరి యందు ఉన్నాం మనం? ఇక్కడ ఏమంటాడంటే క్రీస్తునందు ఉన్న ఎడల మనం నూతన సృష్టిగా ఉండాలి. స్తోత్రం. అంటే కొత్త జీవితం, కొత్త జీవితం. సృష్టి అనగా దేవుడు కలుగజేసినటువంటి సృష్టి. సృష్టి అనగా దేవుడు కలుగజేసిన సృష్టి అయితే మానవుని నిర్మించింది కూడా దేవుడే. స్తోత్రం. అందుకని మనం ఇక్కడ ఏం చేయాలంటే పిల్లరా, నూతన సృష్టిగా మనం మార్చబడాలి. అంటే నూతనంగా మార్చబడాలి. ఒకవేళ గతించిపోయిన సంవత్సరంలో దేవునికి విరుద్ధమైనటువంటి ఒకవేళ క్రియలు, పనులు, పద్ధతులు, ఆలోచన, మాట, ఈ స్వభావాలు ఏదైనా సరే దేవునికి విరుద్ధంగా ఉండి మనం జీవిస్తే ఈ రోజు నుంచి మనం నూతన సృష్టిగా మార్చబడాలి. స్తోత్రం. కొత్త జీవితం కలిగి ఉండాలి మనం, కొత్త జీవితం. అయితే ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం మనం పిల్లల. చూడండి, లేవీకాండము 25వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మనం విందాం ఈ మాటలు. ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు, ఉండాలి అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. దాసుల గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా అమ్మా, వచ్చేపోయే వాళ్ళు మీరు ఎవరు చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళు వచ్చి కూర్చుంటారు. మీరు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. వచ్చినప్పుడల్లా వచ్చేవాళ్ళు చూస్తూ ఉంటే మీ హృదయంలో దేవుని వాక్యం నిలబడదు. అయితే గడిచిన కాలంలో నువ్వు ఎవరికి దాసులుగా బ్రతికావు? ఈరోజు మన ప్రశ్న అండి ఇది. గతించిన కాలమంతా ఎవరికి దాసులుగా బ్రతికావు మనం ఆలోచించాలి. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే లేవీకాండములో ప్రభు అంటున్నాడు, ఏలయనగా వారు, ఈ జనులు, ఈ ప్రజలు, ఈ లోకములో నేను కలుగు చేసిన ప్రతి ఒక్కరూ వారు నాకు దాసులై ఉన్నారు, అలాగనే ఉండాలి. స్తోత్రం. అమ్మా, ఎవరికి దాసులుగా ఉన్నాం మనం ఆలోచించండి. ఇప్పుడు
చాలామందికి తెలుసు. ఒక్కొక్క ఆయన అంటాడు, ఏమోరా సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నేను ఈ మందుకు దాసుడైపోయాను, నా జీవితం అంతా ఈ మందుతోనే సరిపోతుంది, దానికే నేను దాసుడిగా బ్రతుకుతున్నాను అంటారు కొంతమంది. మరికొంతమంది అంటారు, నేను పాపానికి దాసుని అయిపోయాను, ఆ పాపానికి దాసులుగా బ్రతుకుతున్నాను, నేను దేవుణ్ణి ఎదగలేకపోతున్నాను అంటారు మరికొంతమంది. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియారా. ఇకనైనా నీ జీవితం మారాలి, నీ నడవడి మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ ఆలోచన మారాలి, నీ తలంపులు మారాలి, నీ పద్ధతులు మారాలి. ఎప్పుడైతే మనం అలా మార్చుకుంటామో నూతన సంవత్సరంలో ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అందుకనే ఒక్కసారి మన హృదయాన్ని తెరిచి చూద్దాం. ఎవరికి దాసులుగా ఉన్నావు? కొంతమంది త్రాగుడికి, కొంతమంది లోకానికి, కొంతమంది పాపానికి, కొంతమంది జూదానికి, కొంతమంది పేకాటకు, ఇంకా ఇలాగా ఒక్కొక్క దానికి దాసులై ఉండొచ్చు. కానీ పిల్లరా, ఈ నూతన సంవత్సరంలో ప్రభువు నిన్ను విడిపించడానికి ఆశపడుతున్నాడు. స్తోత్రం. ఇక నూతన సృష్టిగా మార్చబడాలి, ఇక నువ్వు నూతనంగా జీవించాలి, నీ నడవడి కొత్తగా ఉండాలి, నీ విధానం కొత్తగా ఉండాలి, నీ ప్రవర్తన కొత్తగా ఉండాలి. చూడండి పిల్లారా, అనేక మంది మనల్ని చూసి చెప్పుకోవాలంటే ఎవరో తెలుసా? వీళ్ళు 2025వ సంవత్సరంలో మనం చూసినప్పుడు వీళ్ళలో మార్పు లేదు, భయంకరంగా ఉన్నారు. కానీ 2026వ సంవత్సరంలో క్రీస్తు ప్రభుని కలిగిన వీళ్ళు దేవునికే దాసులై బ్రతుకుతున్నారని చెప్పుకోవాలట. స్తోత్రం. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి పిల్లారా. ఇక్కడ ఇంకా అంటాడు, లేవికాండము 25వ అధ్యాయము 55వ వచనం చదువుదాం. దేవుడు అంటాడు, మీరు ఎవరికి దాసులై ఉండకూడదు, వాటన్నిటికీ మీరు దాసులుగా ఉండొద్దు అని అంటాడు. మీరు నాకే దాసులు, నేను మీకే దేవుడినైనా యెహోవాను, నేను మిమ్మల్ని విడిపించుకున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, మన వల్ల అవుతుందా? విడిపించబడ్డ మన వల్ల అవుతుందా? ఒక దాసత్వం నుంచి, ఓ సైతాను యొక్క దాని క్రియల నుంచి మన జీవితాన్ని మనం విడిపించుకోవటం మనకు శాతం అవుతుందా అంటే మన వల్ల కాదు. స్తోత్రం. అందుకని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. అక్కడ ఏమంటాడంటే, నేను మిమ్మల్ని విడిపించుకున్నాను, నేను మిమ్మల్ని విడిపించుకున్నాను. ఈనాడు విడిపించబడిన వాళ్ళు జాగ్రత్తగా గమనించాలి. విడిపించబడిన వాళ్ళు దేవుని చేత పాత రోత జీవితం నుంచి విడిపించబడిన వారు. నేను కూడా విడిపించబడ్డానండి. నేను కూడా చాలా సందర్భాల్లో నా సాక్ష్యం పంచుకున్నాను. నేను విడిపించబడ్డాను. నేను బొంబాయిలో 3 సంవత్సరాలు రౌడీ విజయం చేశాను. సిగరెట్లు ప్యాకెట్లు తాగేవాడిని, బహు కోపస్తుని. నా దగ్గర 120-130 మంది పని వాళ్ళు ఉండేవాళ్ళు. మట్టి పని చేసేవాళ్ళు ఒక బ్యాచ్, కాంక్రీట్ వేసేవాళ్ళు ఒక బ్యాచ్, అలాగే ఇంకా మరి టాపీ పని చేసేవాళ్ళు ఒక బ్యాచ్. పెద్ద అపార్ట్మెంట్ తీసుకొని 3 సంవత్సరాలు నేను బాంబేలో ఉన్నాను. కానీ నా జీవితాన్ని మార్చుకోలేకపోయినాను పిల్లారా. సిగరెట్లు మానుకోలేకపోయాను. ఒకసారి ఖచ్చితంగా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నొప్పి వచ్చింది బాగా. ఆ డాక్టర్ గారు అన్నాడు బొంబాయిలో, ఒకే మాట అడిగాడు, నీకేం అలవాట్లు ఉన్నాయి అన్నాడు. అయ్యా, నాకు మందు అయితే అలవాట్లేదు, కానీ సిగరెట్లు మాత్రం రోజుకు 2-3 ప్యాకెట్స్ కాల్చేస్తాను, గోల్డ్ ప్యాక్ కింది సైజు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఇలాగే కొనసాగితే, నువ్వు ఇలాగే కనుక నువ్వు మార్చుకోలేకుండా బ్రతికితే నువ్వు కొద్ది కాలం కంటే ఎక్కువ బ్రతకవు అన్నాడు. నువ్వు బ్రతకవు, జాగ్రత్త అన్నాడు. అయితే పిల్లరా, నేను ఎంత ప్రయత్నం చేశాను, అయ్యేది కాదు, నా వల్లే కాదు, నీ వల్ల కూడా కాదు, ఎవరి వల్ల కాదు. ఒక పాపం నుంచి విడిపించబడాలన్నా, ఒక శాపం నుంచి విడిపించబడాలన్నా, ఒక బాధ నుంచి విడిపించబడాలన్నా, ఒక అనారోగ్యం నుంచి విడిపించబడాలన్నా, లేకపోతే లోకములో నీ దుఃఖములో నుంచి విడిపించబడాలన్నా అది నీ వల్ల కాదు. అది దేవుడు నీకు తోడై ఉంటే తప్ప, దేవుడిని పక్షంగా కార్యం చేస్తే తప్ప అది నీ వల్ల కాదు. నేను ఎంతగా ప్రయత్నం చేశాను పిల్లారా, అవన్నీ మానేయాలని, ఆ సిగరెట్లు అవన్నీ మానేయాలని. ఎవరైనా సరే పని వాళ్ళు నన్ను చూస్తే భయపడేవాళ్ళు, ఎందుకంటే మాటకు ముందు వాళ్ళు కొట్టేవాడిని. పాపం లేదు, పాప భీతులు లేనివాడిని, కఠినంగా ఉండేవాడిని, రెవల్యూషన్ చేస్తాను బొంబాయిలో. అటువంటి స్థితిలో నేను బ్రతుకుతున్నప్పుడు డాక్టర్ గారు చెప్పిన మాటకి నేను ఎన్ని ప్రయత్నాలు చేశానండి. కానీ ఆఫ్టర్ సిగరెట్ నుంచి నన్ను నేను విడిపించుకోలేకపోయాను. ప్రభు ఇక్కడ ఏమంటాడంటే, నేను మిమ్మల్ని విడిపించుకున్నాను, నేను మిమ్మల్ని విడిపించుకున్నాను. అయితే నేను విడిపించుకున్నాను కనుక మీరు నా కుమారులుగా, నా కుమార్తెలుగా మీరు ఉండాలి. స్తోత్రం. విడిపించాడు దేవుడు నన్ను. నేను తిరిగి వచ్చిన తర్వాత, పరిచర్యకు పిలిచిన తర్వాత
నాలో ఉన్నటువంటి ప్రతిదీ ఒక్కొక్కటి విడిపించాడు దేవుడు. స్తోత్రం. అంతకుముందు సిగరెట్ అంటే ముక్కులు ఆ వాసన వస్తే ఎంత హాయిగా ఉండేదో, ఇప్పుడు ఒక్క రవ్వ వాసన తగిలితే పక్కకి వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే విడిపించబడ్డాను. స్తోత్రం. నువ్వు విడిపించబడాలి. ఒక సిగరెట్ అలవాటు ఉన్నా, త్రాగుడు అలవాటు ఉన్నా, కొట్టే అలవాటు ఉన్నా, తిట్టే అలవాటు ఉన్నా, కుటుంబంలో నెమ్మది లేకుండా జీవించే అలవాటు ఉన్నా, పాపపు అలవాట్లున్నా, పాపపు జీవితం ఉన్నా, ఈ నూతన సంవత్సరంలో నువ్వు విడిపించబడాలి. స్తోత్రం చెప్పు. ఆయన ఒక్కటే ఒక మాట అన్నాడు, స్పష్టంగా సాక్ష్యం చెప్తున్నాడు ఆయన. ఏమన్నాడమ్మా? నేను మిమ్మను విడిపించుకున్నాను. ఎలా విడిపించుకున్నాడు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆయన అంటాడు, ఇశ్రాయేలు ప్రజలతో అంటున్న మాట, నేను మిమ్మల్ని విడిపించుకున్నాను. మీరు బానిసత్వంలో ఉన్నారు, తిండి లేని స్థితి, ఏ రోజు కడుపు నిండా భోజనం లేని స్థితి ఇశ్రాయేలు ప్రజలకు. 36 లక్షల మంది వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు. వాళ్ళు విడిపించేవాళ్ళు లేరు, వాళ్ళు ఆదుకునేవాళ్ళు లేరు, వాళ్ళు బలపరిచేవాళ్ళు లేరు, వాళ్ళు స్థిమితంగా నడిపించేవాళ్ళు లేరు ప్రియులారా. అయితే వారు చివరికి ఏం చేశారంటే, నిర్గమకాండంలోకి వెళ్ళి 3వ అధ్యాయంలో అక్కడ 7-8 వచనాల దగ్గర మీరు చూస్తే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, యెహోవా ఇట్లా అన్నాడు, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూశాను. మోషే, నా ప్రజల బాధనే చూశాను. కడుపు నిండా భోజనం లేదు, ఒంటి నిండా వస్త్రం లేదు, రాత్రి మగళ్ళంతా కష్టం చేసినా వాడు కడుపు నుండి తిని హాయిగా జీవించే స్థితి వాళ్ళకి లేదు. కానీ వాళ్ళు నాకు మొరుపెట్టారు, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు. అయితే ఇప్పుడు మోషే, నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించాలి. స్తోత్రం చెప్పండి. అప్పుడు వెంటనే మోషే వెళ్ళాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అది ఒక్కటే కాదు, బానిసత్వం నుంచి విడిపించిన తరువాత వాళ్ళందరినీ 36 లక్షల మంది జనాభాని ఆలోచించండి. పిల్లలు లేకుండా పెద్దవాళ్ళే 36 లక్షల మంది. ఏమి లేదు, వారు మార్గ మధ్యలో వెళుతుంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి రాజులు భయపడేవాళ్ళు. వీళ్ళందరూ వచ్చి మన మీద పడి యుద్ధం చేస్తే మన దేశం ఎక్కడా గెలవదని భయపడేవాళ్ళు. అంత గొప్పగా విడిపించాడు దేవుడు. తర్వాత సముద్రంలో నుంచి విడిపించాడు. సముద్రము 2 పాయలుగా చీల్చాడు దేవుడు. ఆ సముద్రంలో నుండి వారిని ఆరిన నేల మీద నడిపించాడు. ఒక్కసారి ఆలోచించండి, జరిగిపోయిన 2025వ సంవత్సరంలో ఆ సముద్రం లాంటి ఎన్ని సమస్యలని ముందుకు వచ్చి కూర్చో ఎన్ని సమస్యల్ని ముందుకు వచ్చి ఉండొచ్చు. ఎన్ని గతించిపోయిన 25 సంవత్సరం 2025వ సంవత్సరంలో నీకు తెలియకుండా, నీకు చెప్పకుండా నీ ముందుకు ఎన్ని అనారోగ్య స్థితిలో వచ్చి ఉండొచ్చు. ఒక సంగతి ఏంటి, నేను ఈరోజు మీ ముందు ఉండి ఈ విధంగా దేవుని పని చేస్తానంటే దేవుడు నాకు ఇచ్చిన కృప. నన్ను విడిపించాడు, మరణము నుంచి విడిపించాడు. ఇక నేను బ్రతకడు అనుకున్నారు. నేను బ్రతకడం నెల క్రితం జరిగిన విషయాలు ఇవన్నీ, ఎప్పుడో సంవత్సరాల క్రితం కాదు. ఈయన బ్రతకడు అనుకున్నారు, కానీ ఎవరు విడిపించారు? నన్ను అనారోగ్యం నుంచి ఎవరు విడిపించారు? నన్ను చూస్తున్నటువంటి నా ఆత్మీయ బిడ్డలు నా దగ్గరకు వచ్చి అందరూ కూడా పక్కకెళ్ళి, నేను నా ముందు కాకుండా బాధపడుతున్న పక్కకెళ్ళి కన్నీరు పెట్టారు. ఇక మా ఆత్మీయ తండ్రి మళ్ళీ వస్తాడా రాడా అని. కానీ ప్రియులారా, ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఆయనకి ఇష్టమై మనం ఉంటే, ఆయన వాక్య ప్రకారంగా మనం జీవిస్తే, వీళ్ళ వల్ల నాకు మేలు కలుగుతుందని ఆయన అనుకుంటే, అది ఎటువంటి మరణమైనా ఎటువంటి స్థితి అయినా విడిపించి రక్షించగలిగిన దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇశ్రాయేలు ప్రజలు వెళ్తుంటే ఆ సముద్రాన్ని చేర్చగలిగిన వాళ్ళు చరిత్రలో ఎక్కడైనా ఉన్నారంటే లేరు. ఆయన ఒక్కటే ఒక మాట అన్నాడు, మోషే, నీ చేతిలో కర్ర చూపి నా ప్రజలు విడిపించుకోవాలి. నేను ఈ సముద్రానికి వారికి సంబంధం లేకుండా చేయండి. కానీ వెంటనే సముద్రాన్ని చీల్చాడు. ప్రియమైన దేవుని సంగమా, ఒక విషయాన్ని ఆలోచించాలి మనం. ఈ 2025లో కూడా నీకు, నాకు, మనకందరికి కూడా ఎన్నో సమస్యలు, సముద్రం లాంటి సమస్యలు వచ్చాయి. కానీ ఏమైపోయినాయి? ఇవాళ మనందరినీ కూర్చొని సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆయన కోరికదే, ఆయన ఆశదే. నువ్వేదో భయంకరమైనటువంటి స్థితిలో ఉండి నువ్వు కన్నీరు విడుస్తూ బాధపడుతూ, నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, లేకపోతే నీ బంధువులు, నీ మిత్రులు అందరూ బాధపడితే ఆయన చూస్తూ ఉండలేడు. ఆయనకున్న ఆలోచన అంతా ఏంటంటే నిన్ను విడిపించాలి, నువ్వు ఉన్నటువంటి స్థితి మార్చాలి, నీ నడవడి మార్చాలి, నీ ప్రవర్తన మార్చాలి,
నువ్వు అనేక మందికి మంచి మాదిరిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ దినమున. ఇక్కడ మనం చూస్తున్న పిల్లలు మరొక మాట, కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 23-24, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరు అంటే మనం చెప్పండి? విలువ పెట్టి కొనబడ్డాం. బంగారం విలువైన అనుకోవచ్చు మీరు. ఒకవేళ నన్ను ఎవరు బంగారం పెట్టి కొనలేదు కదా, వజ్ర వైద్యుడు మరణ మాణిక్యాలు నా కోసం ఇచ్చి నన్ను ఎవరు కొనలేదు కదా అనుకుంటావేమో నువ్వు. అంతకన్నా విలువైన యేసయ్య రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. స్తోత్రం. నరకానికి వెళ్లకుండా తన రాజ్యంలోకి నిన్ను తీసుకోవాలని, నువ్వు నీ కుటుంబం సభ్యులందరూ ఆనందించాలని దేవుడు ఒక గొప్ప ప్రణాళిక వేస్తున్నాడు పిల్లారా. అందుకని మనము దేవుని యొక్క సన్నిధిలో విడిపించాడు కనుక మనం ఆయన వెంట నడిచేవారిగా మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడే మాట్లాడుతున్నాడు. విలువ పెట్టి కొన్నటువంటి వారు మీరు. అలాగనే మనుషులకు మీరు దాసులవద్దు. దేనికండి? మనుషులకు దాసులుగా మీరు బ్రతకొద్దు. మీకు విలువ పెట్టి కొనబడ్డారు మీరు. విలువ కలిగిన వాళ్ళు మీరు. క్రీస్తు రక్తము అన్నిటికన్నా విలువైంది, పవిత్రమైంది, పరిశుద్ధమైంది. అది ఇచ్చి కొన్నాడు మనల్ని. మనము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సహవాసములో సాగిపోయేవారిగా మనం ఉండాలి. మరొక మాట అంటాడు అక్కడ చూడండి, మనుషులకు దాసులుగా మీరు ఉండకండి. ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. మనం ఎవరితో సహవాసం చేస్తున్నామండి? ఏమండి? త్రాగుబోతులతోనా, తిరుగుబోతులతోనా, అన్యాయస్తులతోనా, అక్రమస్తులతోనా, తిరుగుబాటు చేసేవారితోనా, బూతులు తిట్టేవారితోనా, ఎవరితో చేస్తున్నావు నువ్వు సహవాసం? ఆలోచించు. గతించిపోయినటువంటి 2025వ సంవత్సరం అంతా నీ సహవాసం ఎవరితోనో ఆలోచించు ప్రియులారా. ప్రభు అంటాడు, మీరు నాతోనే నాకు దాసులై ఉండాలి. మీరు నాతోనే కలిసి నడవాలి. మీ సహవాసం నాతోనే ఉండాలి. చూడండి, ఆయన చెప్పే ప్రతి మాటలో ఎంత అద్భుతాలు ఉన్నాయో చూడండి ప్రియులారా. అయితే ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పి నేను కొంచెం ముందుకెళ్ళి ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మరొక విషయాన్ని చూద్దాం ప్రియులారా. చూడండి, రోమా పత్రిక 6వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే నీకు ఫలవంతము. నీకు ఫలము. ఎంత గొప్ప మాట ప్రేమైన వాళ్ళారా. 2025 గతించిపోయింది, తీసేయి. దాంతో మనకు అవసరం లేదు. అయ్యో నేను ఆ సంవత్సరం అలాగున్నాను ఇలాగున్నాను, అమ్మో ఏంటి నా జీవితం ఇక వద్దు. నిన్ను ఈ 2026లో నిన్ను దేవుడు విడిపిస్తున్నాడు. నీ బాధ నుంచి, బానిసత్వం నుంచి, నీ స్థితి నుంచి, నీ వేదన దుఃఖం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. అందుకే ప్రభు అంటాడు, మరి అక్కడ ఇంకొక మాట ఉందండి, దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే నీకు ఫలితము. పరిశుద్ధత కలిగి ఉండాలి మనం. ఎంతకాలం భూమి మీద జీవిస్తామో తెలియదు, కానీ ఇప్పుడే నీకు చెప్పాను నేను. నెల క్రితమే మరి ఖచ్చితంగా ఈ స్థితిలో ఉంటాననుకున్నారా? లేడు కదా. కానీ నా దేవుడు ఇంకా అధికమైన శక్తినిచ్చాడు. బహుబలంగా వాడుకుంటున్నాడు. నేను చెప్పాలి ఈ సందర్భంలో మీకు, డిసెంబరు 2వ తారీఖు స్టార్ట్ అయినటువంటి కూడికలు కానీ, మీటింగులు కానీ, చిన్న క్రిస్మస్లు కానీ, ఇంకా ఇతర వాళ్ళు పిలవడానికి వాక్య పరిచర్య కానీ ఇంతవరకు ఈ రోజు వరకు ఖాళీ లేదు. స్తోత్రం. ఎవరిచ్చాడు శక్తి అంటే ఏ మనుషుడి వల్ల కాదండి, ఎవరి వల్ల కాదు. ఆయనే విడిపించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు, బలపరచగలిగిన వాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని నాకు అప్పచెప్పని పరిచర్య ఎంత దీవించబడాలంటే ఆయన మనకు తోడుండాలి. అప్పుడే మనం దీవించబడతాం. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. ఇంకొక మాట కూడా చూడండి, అదే మీకు నిత్య జీవం. ఏంటండి అమ్మా? నిత్య జీవం. జీవం వేరు, నిత్య జీవం వేరు. అంటే అర్థం ఏంటో తెలుసా? జీవం అనగా బ్రతికి జీవిస్తున్నాము అని. నిత్య జీవం ఏంటో తెలుసా? ఇక్కడ చనిపోయిన మళ్ళీ ప్రభు దగ్గర మనం జీవిస్తూ ఉంటాం. స్తోత్రం. అది నిత్య జీవం. అదే ఆయన అంటాడు, నేను మిమ్మల్ని విడిపించుకున్నాను కదా,
ఒకవేళ మీరు విడిపించబడకపోతే, సైతాను యొక్క కొన్ని అలవాట్లకు లోనైతే నేను విడిపిస్తాను మిమ్మల్ని అంటాడు ఆయన. నేను విడిపిస్తాను, నా రక్తం ఇచ్చాను మీకోసం. నా రక్తం విలువ మీకు తెలియదా? నేను రక్తం ఎవరి కోసమైనా పెట్టానా? ఈ లోకం కోసమే కదా నేను రక్తం పెట్టాను. విడిపించాను. నీ బాధ నుంచి విడిపిస్తాను, నీ సమస్య నుంచి విడిపిస్తాను, నీ కష్టాల నుంచి విడిపిస్తాను. అంతేగాని చిన్న చిన్న వాటికి భయపడు, చిన్న చిన్న వాటికి ఆశపడు. మన జీవితంలో మనుషులకు దాసులుగా మనం బ్రతకొద్దు. స్తోత్రం. దేవునికి దాసులుగా మనం బ్రతుకుతాం, దేవుని పిల్లగా మనం బ్రతుకుతాం. పౌలు గారు ఒక మాట అంటారండి, జాగ్రత్తగా రండి నా మాటలు. అమ్మా, బ్రతుకుటైతే, మీ అందరికి వచ్చిన మాట అది, బ్రతుకుటైతే క్రీస్తు. అంటే నేను బ్రతికున్నానంటే నీ బ్రతికున్న కాలం అంతా క్రీస్తు కోసమైనా బ్రతకాలి. ఒకవేళ రెండో మాట, మరణమైతే నాకు మేలే. ఇదేంటి మరణం మేలు ఎలాగవుతుందనే? లేదు పిల్లరా, ఈ భూలోకంలో మనం ఉన్నంత కాలము ఇది కేవలం మనం యాత్రికులం. ఒక యాత్రకు వచ్చాం మనం, ఈ భూలోకం వచ్చి చూసుకొని వెళ్తాం. నూతన సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనము నూతన సృష్టిగా మార్చబడదాం. స్తోత్రం చెప్పండి. మరొక వాక్యం రోమా 6:17-18. మీరు చూడండి, దాసులై ఉన్నారు, కొన్నిటికి దాసులై ఉన్నారు. ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే వాక్య క్రమమునకు మీరు అప్పగింపబడాలి. దేనికండి? వాక్య క్రమానికి మనం అప్పగించబడాలి. వాక్యం, దేవుడు ఏం చెప్పాడు, ఆదివారం ఏం చేయాలా, ఆదివారం ఎక్కడికి వెళ్ళాలా, ఆదివారం ఎక్కడ గడపాలా, ఆదివారం మనం ఏం చేస్తే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, ఏం చేస్తే ఆదివారం మనకు దీవెనలు ఇస్తాడు ప్రభు అని, ఇది మనం వెతకాలండి, ఇది మనం వెతకాలి. అందుకేనంటాడు, వాక్య క్రమం నాకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. దేనికమ్మా? ఏమండి? నీతి 2 అక్షరాలే కానీ పవర్ఫుల్ కలిగిన మాట అండి అది. యేసు 2 అక్షరాలే కానీ రక్షించే రక్షకుడు ఆయన. నీతి 2 అక్షరాలే కానీ మన జీవితంలో మనకు వెలుగు నింపేటువంటి మాట అది. అందుకే నీతికి దాసులు అవ్వాలి మనం. ఆయన అంటాడు ఆ మాట చెప్పి, ఇలాగ మీరు నీతికి దాసులయ్యారు కనుక ఏమన్నాం అక్కడ, ఇందుకు మనుషులు కాదు దేవునికే స్తోత్రం. మనకు స్తోత్రం చెప్పండి ఒకసారి. బైబిల్లో ఉన్న మాటేనండి స్తోత్రం అంటే, మనకు సొంత మాట కాదు అది. ఆయన చెప్తున్నాడు స్తోత్రం. చివరిగా నేను ఒక మాట చెప్పి జ్ఞాపకం చేసి ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది పిల్లారా. ఏమిటని మనం ఆలోచిస్తే, ప్రకటన గ్రంథములో సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి దేవుడు ఆయన ఇస్తున్నటువంటి మంచి వాగ్దానం చదువుకుందాం. చూడండి పిల్లరా, 20వ అధ్యాయము 5వ వచనం చివరి మాట చదువుకుందాం. నేను చదవనా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం అండి. అప్పుడు సింహాసనము, చూడండి, ఆ పరలోకములో సింహాసనాసనుడై ఉన్న వాడు, ఇదిగో సమయమును నూతనమైనదిగా, చూడండి, సమస్తము నీకే నీ కాలాలో. అమ్మా, తీరేదో బైబిల్ వాక్యం దొరకలేదో నీకు? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము చూడండి, 21 చూడండి, పోనీ 21:5 వచ్చిన చూడండి, అక్కడ ఎంత స్పష్టంగా ఉందో. అప్పుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నవాడు, అంటే దేవుడు, ఇదిగో ఈ భూలోకం అంతటి మీద సమస్తము అన్నిటిని నేను నూతనమైనవిగా చేయుచున్నాను. స్తోత్రం. అక్కడే విడిపించానని చెప్పాడు, ఇక్కడేమో నీ జీవితంలో ప్రియమైన సోదరి సోదరుడా, నీవు జీవించే కాలంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో అన్నిటిలో కూడా దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నేను సమస్తమును నూతనగా చేస్తాను, పాతవి గతించుకొని విడిచిపెడదాం, అయిపోయింది అది. ఈ సంవత్సరం పోతే మళ్ళీ ఒకసారి గుర్తు చెప్తాను మీకు. నేను బ్యాంకులో నీ 10 లక్షలు ఉన్నాయి, నువ్వు డ్రా చేసుకోవాలి కొంత డబ్బు. అక్కడికి వెళ్ళి ఈ రోజున వెళ్ళి మళ్ళీ
నీ డేట్ వేసి 2025 అని వేస్తే చెల్లుద్దా? అని మాట్లాడేవారు. చెల్లుద్దా? అక్కడ నీ డబ్బులే ఉన్నాయి అనుకోండి, సపోజ్ నీ డబ్బులే ఉన్నాయి, నీ ఆస్తి ఉంది అనుకుందాం, కానీ నీకు తీసుకునే హక్కులు అంటే అర్థం ఏంటి? పాతది గతించిపోయింది. 2025 ఆ నెంబర్ వేస్తే, ఆ సంవత్సరం వేస్తే నీకు ఆ చెక్కు చెల్లదు. ఇవాళ నూతన పరచబెడతాం. స్తోత్రం చెప్పండి. ఇవాళ మారిపోయింది. ఈరోజు మనం వెళ్తే ఈ సంవత్సరం 2026 ఇది మన జీవితంలో ఒక మెట్టుగా ఉండాలి. గతించిపోయిన దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికి దాసులై ఉండాల్సిన అవసరం లేదు. దాని వైపు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం నూతనంగా నూతన సంవత్సరంలో నూతన దీవెనలతో మనం ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మనము మన కుటుంబాలు అన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా.